నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి ఏ విధంగా డెవలప్ అవుతోందంటే ఒకేసారి 12 బ్యాంకుల యొక్క ప్రధాన కార్యాలయాలు అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. దాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లాంఛనప్రాయంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ చూడండి, ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన అమరావతిలో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి మునిగిపోయింది, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలా అమరావతిలో అనుకుంటే వీళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళకు ట్వీట్లు వేస్తూ పోస్టులు పెడితే ఇక్కడికి రావద్దండి, వర్షం పడితే మునిగిపోతుంది, అమరావతి కాదు ఇది పెద్ద చెరువు ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అంటాడు ఇక్కడ చేపల చెరువులు పెట్టుకోవాలే కానీ పెట్టుబడులు పెడితే మునిగిపోతారని చెప్పి పదే అమరావతిని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు పగబట్టి కక్షగట్టి వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా సాక్షి మీడియా మరియు సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో విష ప్రచారం చేయడం మనం అందరము గమనించాము. దానికి భిన్నంగా ప్రధాన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులు అమరావతి కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ముందుకొచ్చాయి. మొత్తానికి 12 బ్యాంకులు ఒకే రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ శంకుస్థాపనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేతుల మీదుగా జరగబోతుంది. చూడండి, 14 అంతస్తులతో 1,00,000 చదరపు గజాల్లో మొట్టమొదటిగా స్టేట్ బ్యాంక్ అయితే పని ప్రారంభించనున్నారు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఒకటే కాదు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, యూబీఐ, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ అన్ని బ్యాంకులు మొత్తం 12 బ్యాంకులు వాళ్ళ కార్యాలయాలను ఇక్కడ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. సో వచ్చేటువంటి 2 సంవత్సరాల్లో పూర్తిగా అక్కడి నుంచి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అమరావతిలో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా భూమి పూజ. అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఒకే రోజు ఒకేసారి 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. అమరావతికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇటీవలే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఇలా ఒకటి కాదు కంపెనీలు అయితే క్యూ కడుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు బ్యాంకులు కూడా పయనిస్తా ఉన్నాయి. 14 అంతస్తులు 1,00,000 చదరపు గజాల్లో స్టేట్ బ్యాంక్ కార్యాలయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి సంబంధించి కార్యకలాపాల కోసం బ్యాంకులకు ప్రత్యేక ప్రాంగణాలు లేకుండా పోయాయి. ఇవి విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాల్లోనే పనిచేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దండరాయుని పాల్యం సమీపంలో N10 రోడ్డు వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత బ్యాంకులకు ప్రధాన కార్యాలయాలు లేకుండా పోయాయి. కాబట్టి ప్రాంతీయ కార్యాలయం అయినటువంటి ఆ విజయవాడ నుంచే వాళ్ళ ఆపరేషన్స్ అయితే చేసేవాళ్ళు. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి బ్యాంకుకు అక్కడ స్థలాలు కేటాయించడంతో ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రావడము, 3 ముక్కలాట చేయడము, కుక్కలు చించినటువంటి విస్తరణలాగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. తర్వాత బ్యాంకులు దాని మీద దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు మొత్తం 12 బ్యాంకులు వాళ్లకు గత ప్రభుత్వంలో, గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు కేటాయించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసి, ఇక్కడ చూడండి, ఎస్బీఐకి ఇచ్చినటువంటి స్థలం చుట్టూ రేకుల ప్రహారీ కట్టారు. అదేవిధంగా ఇది కెనరా బ్యాంకుకు సంబంధించి ఒక ఎస్బీఐయే కాదు, కెనరా బ్యాంకు, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు తదితర వాటికి 25 సెంట్లు చొప్పున, అంటే అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాలు, అదేవిధంగా మిగిలిన బ్యాంకులకు 25 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించడం జరిగింది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించడంతో స్టేట్ బ్యాంకు కావచ్చు, అదేవిధంగా ఇతర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రధాన కార్యాలయాలను అమరావతి వేదికగా వాళ్ళైతే శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకటేసారి 12 బ్యాంకుల శంకుస్థాపన జరగబోతుంది. సో ఈ 12 బ్యాంకులకు సంబంధించి మొత్తం బ్యాంకులు అమరావతి వేదికగానే ప్రధాన కార్యాలయాల యొక్క నిర్మాణానికి ముందుకొచ్చాయి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు అక్కడ చెరువు నీళ్ళు వచ్చి మునిగిపోతా ఉంటే బ్యాంకులు ఎందుకు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ బిల్డింగులు కట్టుకొని, అదేవిధంగా ఇక్కడ మనము స్టేట్ బ్యాంక్ విషయానికి వస్తే స్టేట్ బ్యాంకు 14 అంతస్తుల భవనాన్ని కట్టబోతుంది అక్కడ. కాబట్టి వీళ్ళు ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అమరావతి
అమరావతి అయితే రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంది. ప్రైవేటు పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా 5 స్టార్ హోటళ్లు కావచ్చు, కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, బసవతారకం హాస్పిటల్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు వస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదే బాటలో బ్యాంకులు కూడా వచ్చేటువంటి 1-2 సంవత్సరాల్లోనే నిర్మాణాలు పూర్తి చేసి అక్కడి నుంచే వాళ్ళు కార్యకలాపాలు కూడా సాగిస్తామని చెప్పి ప్రకటించడం విశేషము. సో నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలు అయితే అమరావతి వేదికగా ప్రారంభం కాబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.